నేను కూడా ప్రజల దగ్గరికి పోలేను అనే ఒక భయము, దాంతోపాటు అతి ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే తనని తాను కాపాడుకోవడానికి, ఇక్కడ పాపంపేటని కాపాడుకోవడానికి కాదు ఇష్యూ బయటకు వచ్చింది, తనని తాను కాపాడుకోవడానికి. ఎందుకంటే మనం వింటున్నాం చాలామంది దగ్గరలో ఇన్ఛార్జ్ తీసేస్తారంట ప్రకాష్ రెడ్డి. ఆ విషయంలో తనని తాను కాపాడుకోవడానికి, తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని కాపాడడానికి ఈ రాజకీయ పన్నాగం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చడం కూడా జరిగిందనే విషయాన్ని ఒకసారి మనం అంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాపంపేట ప్రజలంతా కూడా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, ఒక విషయాన్ని పాపంపేట ప్రజలకు పరిటాల సునీతమ్మ గారి తరపున పరిటాల కుటుంబం నుంచి మేము చెప్తున్నాము. పాపంపేటలో ఏ ఇంటిని ఒక ఇటుక కూడా ఎవడు ఇక్కడి నుంచి కదిలించలేడు. దానికి దేనికైనా సరే మేము మీతో పాటు నిలబడడానికి, మమ్మల్ని దాటిన తర్వాతే ఇక్కడ ఇళ్ళని కదిలించే పరిస్థితి అనేది ఉంటుంది. పాపంపేటలో ఒక ఇంటి మీద చేయబడినా అది మా ఇంటి మీద చేయబడినట్టుగానే మేము భావిస్తామనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించుకోవాలి. मान ही नहीं सकता कि अगर तुम्हारा डेट ऑफ बर्थ मोबाइल के साथ अलाइन ना और तुम लाइफ अच्छी लाइफ जी रहे हो, और ये पता क्यों हो रहा है? क्योंकि దయచేసి ఎవరు భయాందోళనలు చెందొద్దండి. ఎవరు ఏమి చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. ఈ పరిస్థితులు ఏ రకంగా అయిపోయిందంటే మామూలుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కావచ్చు, వైఎస్ఆర్ పార్టీలో రాజకీయ నిర్దిగత ఉన్న నాయకులకు కావచ్చు, ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే బట్టంటిచ్చి పక్కనోడిని ఎత్తినేయడం అనేది చాలా సులువైన పని అండ్ వాళ్ళకి వచ్చిన పని. బట్టంటిచ్చి పక్కనోడిని ఎత్తినేయడం అనేది చాలా సులువైన పని, వాళ్ళకు వచ్చిన పని. ఈరోజు మనం పాపంపేట చుట్టుపక్కల ఉన్న గతంలో జరిగిన సంఘటనలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. గతంలో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. విద్యారణ్య నగర్లో 4 ఎకరాల 20 సెంట్లు 4 ఎకరాల 20 సెంట్ల భూమి ఇదే రకంగా డెమాలిషన్కి వచ్చినప్పుడు ఎక్కడో చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే అతనితో మాట్లాడి, ఇక్కడ ఎవరో అగ్రిమెంట్లు వేసుకున్న వాళ్ళతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఆ సమస్యను క్లియర్ చేయడానికి అక్కడున్న లోకల్గా ఉన్న ఎవరైతే ఉన్నారో నాయకులు, పెద్దలు, వాస్తవంగా చెప్పాలంటే అక్కడ లోకల్గా ఉన్న పెద్ద మనుషులందరినీ ఒక గ్రూప్ చేసి మీరు ఏదైనా మాట్లాడి దాన్ని క్లియర్ చేయండి అని చెప్పి ఆ రోజు దగ్గర 2 కోట్ల రూపాయలకి 4 ఎకరాల 20 సెంట్ల భూమిని మాట్లాడడం జరిగింది. దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా చేస్తున్నప్పుడు ఇదే ప్రకాష్ రెడ్డి మధ్యలో దూరి ఊరికే అయిపోతుంది భూమి మీరెందుకు కడతారని చెప్పని ఆపేసిన పరిస్థితి కూడా మనం ఆ రోజు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఆ సమస్య పూర్తిగా తెగకపోవడానికి కారణం కూడా ఎవరనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆయన ఎమ్మెల్యే అయినాడు, అయినా కానీ సమస్యని పక్కన పారేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ సమస్యను వాడుకున్న పరిస్థితి. ఎమ్మెల్యే అయిన తర్వాత పక్కనే ఉన్న మరొక 4 ఎకరాల భూమిని, 4-5 ఎకరాల భూమిని దాన్ని కూడా ఆ రోజు సాల్వ్ చేసి దాన్ని ఏదైనా క్లియర్ చేద్దామని చెప్పి మేమంతా ప్రయత్నం చేసినప్పుడు లోకల్గా అక్కడ ఉన్న సమస్యను ఏదైతే ఉందో ఆ సమస్యను కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని ఆలోచించినప్పుడు ఆ సమస్య ఉండడం వల్ల కూడా ఆ రోజు మాట్లాడలేకపోయినాం. తర్వాత ఈయన కూడా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని నేను క్లియర్ చేస్తానని. ఆ తర్వాత వాస్తవాలు మాట్లాడుతున్నాయి, వినండి ఒకసారి. దీన్ని ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఈయన చేసిన ఆరోపణలకు ఇదే సమాధానం, ఆయన చేసిన చీకటి ఒప్పందాలే సమాధానం. డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడింది ఒకటే, భూమి నాకు రిజిస్టర్ చేయండి, జనాలతో నేను మాట్లాడుకుంటాను అని మాట్లాడినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేయకపోగా డైరెక్ట్గా మాట్లాడుకొని భూమిలో ఉన్న ఇండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 5-6 మందితో సెటిల్ చేసుకోవడం జరిగింది. సెటిల్ చేసుకున్న వెంటనే మీరు ఎందుకు చేసుకుంటారో కోర్టుకు పోండి అని చెప్పని వారిని కోర్టుకు పంపించి డెమాలిషన్ ఆర్డర్ వచ్చేంత వరకు తీసుకొని పోయిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి. దీన్ని మర్చిపోవద్దండి, ఇది మన కళ్ళ ముందరే మన పక్కనే జరిగింది. డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ రోజు 2 రోజుల ముందు వచ్చి వారు మాట్లాడడం జరిగింది. దాని గురించి డెమాలిషన్ ఆపడానికి మాట్లాడడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారి మీద, ఎంఆర్ఓ గారి మీద, ఆర్డీఓ మీద కంటెంప్ట్ రావడం వలన వారు కూడా ఫోర్స్గా రావడము, దాన్ని ఈ రకంగా కాదు అని చెప్పని ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఫస్ట్ పోయి అడ్డం పడండి, అక్కడ ఏ జేసీపీ కూడా ఆకోకుండా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వీళ్ళంతా పోవడము, మాట్లాడడం ఇవన్నీ జరిగిన తర్వాత డెమాలిషన్ కూడా అవ్వడం జరిగింది. దీంట్లో మా ప్రయత్నం ఏదైతే ఉందో ఆపడానికి, దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడడానికి మా ప్రయత్నం అనేది పూర్తి స్థాయిలో చేసినాం. దీన్ని తప్పుదావు పట్టించి ఆర్థికంగా దాంట్లో ఆశించుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అనేది ఎవరు అనేది కూడా దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి.